నీతో పరిచయం, నేను నా జీవితానికి చేసిన పరిచయం, నీ నవ్వు నా హృదయానికి నేను చేసిన పరిచయం, నాతో నువ్వు వేసిన ప్రతి అడుగు నడిచే నా కాలానికి నేను చేసిన పరిచయం, నువ్వు చెప్పిన ప్రతి మాట నా గమ్యానికి నేను చేసుకున్న పరిచయం, నా ప్రేమ కోసం నా చావుని నేను దేవుడికి ఇచ్చే పరిచయం, ఇదే నేను ఈ సినిమాకి ఇచ్చే పరిచయం, నీతో పరిచయం. నువ్వు ప్రేమించిన ప్రేమ తప్పు కాకపోవచ్చు, కానీ ఎంచుకున్నవాడు తప్పు. వాడు నీకు మోసం చేశాడని నువ్వు అనుకుంటున్నావు, మంచి చేశాడని నేను అనుకుంటున్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేని చెత్తనాకొడు కోసం చచ్చిపోదాం అనుకున్నావా? ఛీ, ఇక్కడ ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నువ్వు వెంటనే బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, వైజాగ్కి. ఎన్ని రోజులు ఇలా డాడీ కోసం బాధపడుతుంటా. అరే ఒకటి పోతే ఇంకోటి వస్తుందిరా. ఎవరికి రాని ఆపర్చునిటీ నీకు వచ్చింది. అకౌస్టిక్ బ్యాండ్లో గిటారిస్ట్. అది కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఏమైంది? సారీ రిషి, మాకు ఇంకో గిటారిస్ట్ ఉన్నాడు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. నువ్వు ఇక్కడ ఉండదు, వైజాగ్ వెళ్ళి ప్లేస్ మారితే కానీ ఐడియల్ మారు. తరుణ్ గారికి ఫోన్ చేస్తాను. మనకు చాలా సొల్యూషన్స్ ఇస్తుందిరా. లిమిట్స్లో ఎలా ఉండాలి, లిమిట్స్ దాటితే పరిస్థితి ఏంటి, చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ. I want to die.
ఎక్స్క్యూజ్ మీ. క్లాస్ పీక్తున్నాను అనుకోకపోతే క్లారిటీగా విషయం చెప్తాను. ఇంతేనండి, నథింగ్ ఈజ్ పర్మనెంట్. జీవితంలో కష్టాలు కూడా ఇంతే, ఎక్కువ కాలం ఉండవు. హాయ్. Hey, so are you impressed? అయినా పోయమ్స్ ఏంటండి, చచ్చిపోవాలి చంపేయాలని? ఏదైనా మంచి ఫీల్తో రాయొచ్చు కదా. అలా ఫీల్ అయ్యే ఇలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ మీ పేరు? సిరి. మరి నీది? రిషి. సో మీ గిటార్ అంటే? ప్రాణం అండి. అర్థమైంది. చాలా రోజుల నుంచి మంచి ట్యూన్ కోసం చూస్తున్నానండి. ట్యూన్ కోసమా? అయితే ఒక పని చేద్దాం, నేను రాసిన ఫ్రేజ్కి మీ ట్యూన్ చేయండి. డన్. is beautiful నాతో అనుదినం సంగీతమే సావాసం చేయగా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ పాటే ప్రతి పదం సంతోషమే కలిగిస్తే హాయిగా. హృదయంలో పలికే కలజడులే గమకం చెలి పలుకే అవగా గీతం అది తడిమే స్నేహం గానములో భావం తన తోడే కాగా గానం. మామా స్పాన్సర్స్ ఇంప్రెస్ అయ్యారా? రే యూ డిడ్ ఇట్ రా. నీ కళ్ళ నిజమైపోతుంది. సాటర్డే నైట్ నీ కాన్సర్ట్ బీచ్ రోడ్లో ఆసమ్ రా. నేను కాదురా, తను. షీ మేడ్ ఇట్. షీ మేడ్ మీ అగైన్. యా అఫ్ కోర్స్. నీకు ఎప్పటి నుంచి ఇదే చెప్దాం అనుకుంటున్నాను రా. నీ పాస్ట్ లైఫ్ని మర్చిపోయి కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ చేయించాలా అని ఎంత ఆలోచించినా నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదురా. గుర్తు తెచ్చుకో, తనతో ప్రతి మూమెంట్ ఎంత ఎంజాయ్ చేసావు. సింపుల్, దిస్ ఇస్ కాల్డ్ లవ్. లవ్ అంటే బీచ్లో అమ్మాయి చెప్పులు చేతితో పట్టుకుని 5 రూపాయలు మురి మిక్సర్ 50 నిమిషాలు తినడం కాదురా. ఈ 5 డేస్లో 5 ఇయర్స్ నుంచి నువ్వు కష్టపడిన సంపాదించాలని ఫేమ్ నీకు తెచ్చిపెట్టింది. ద రైట్ డోర్ షుడ్ బి నాక్డ్ అట్ ద రైట్ టైం. గో. కానీ ఎలా? రంగునీళ్ళు చేత్తో పట్టుకుని యాక్సిడెంట్ భయపడితే నమ్మేసి ఐ లవ్ యూ చెప్పేస్తున్నారు అమ్మాయిలు. అలాంటిది నువ్వు నచ్చపోవడం కూడా ఉంటుందా? స్ట్రైట్కి వెళ్ళి చెప్పే.
భయం వేస్తుందిరా, మళ్ళీ దక్కనివ్వకుండా చేసేస్తాడేమో దేవుడు. దేవుడు మనం అనుకున్న దుర్మార్గుడు కాదురా. సిరి వెనక్కి తిరగద్దు, అలానే విను. లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఇదే ఫస్ట్ టైం సిరి. ఐ లవ్ యూ. నువ్వు నా పక్కనుంటే ఒక్క పాట ఏంటి సిరి, 100 పాటలైనా చేస్తాను. గిటార్కి స్ట్రింగ్స్ ఎంత ముఖ్యమో నువ్వు కూడా నా లైఫ్కి అంతే ముఖ్యం సిరి. ఐ లవ్ యూ. నచ్చితేనే వెనక్కి తిరుగు, లేకపోతే అలానే ఉంది. ఎందుకంటే నీ కళ్ళల్లో నేను నచ్చలేదన్న చూపు నేను తట్టుకోలేదు. హే ఎస్, నువ్వెప్పుడు వచ్చావు? By the way, I got admission in University of Liverpool in UK. Congrats. Thank you. So, రేపు నేను Hey, what are you looking at? Chalu. So, I'll be leaving tomorrow in the afternoon around 3 o'clock. Rishi, నన్ను డ్రాప్ చేస్తావా? Sure. Okay, gotta go. Take care. Bye. My heart is paining. అప్పటికంటే ఇప్పుడే 10 రెట్లు ఎక్కువైంది. చావుని పరిచయం చేసుకుందాం అనుకుంటే తను పరిచయం అయింది. ప్రపంచాన్ని చూపించింది. ఇప్పుడు ఆ ప్రపంచం శూన్యమైంది. అయినా డైలాగులు ఏంటి, చచ్చిపోతా చంపేస్తా అని? కొంచెం ఫీల్ గా లవ్ చేయండి సార్. కొత్త లిరిక్స్ వచ్చాయి, ట్యూన్ చేద్దామా?
యాక్షన్ కట్ 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 జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఇది కనిపించరు అలాగే జీవితంలో ఫస్ట్ నాకు తెలిసింది ఇంకా చాలా మందికి తెలియదు ఓకే గొడవ టేక్ కేర్ కాదు నేను రాసిన ఫ్రేస్ కి మీరు ట్యూన్ చేయండి ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నా సినిమాలో హీరో హీరోయిన్లు ఉంటారా నాకు అదే కర్మ కర్త క్రియ షూటింగ్ అన్నాడు తప్పులు అడిగాం పనిరా కంపెనీస్ ఎవరినైనా కాఫీ డేకి వెళ్దామా ఎవ్రీడే కాఫీ డే అంటే కష్టం రా ఇష్టమైంది ఇది కష్టం కాదు నువ్వే కదా చెప్పు ఈ సినిమా నచ్చరు బాబు ఇప్పుడు పెద్ద స్టార్ డైరెక్టర్ మరి నేను సినిమా తీసి చూపెడతాను రా నచ్చినట్టు తెస్తే నువ్వంటే నచ్చని వాడు కూడా నీ సినిమా నచ్చుద్దురా రే చూడరా వైజాగ్లో సీరియల్ పెరుగుతుందో లేదో తెలియదు కానీ ఈ లెవెల్ మాత్రం పెరిగిపోయింది షార్ట్ ఫిల్మ్ అంటే అమ్మాయిలకి అట్లాగా షార్ట్ గా ఉండాలిరా